పౌడర్ అయితే బిట్టర్ టేస్ట్ ఉంది, చేదుగా ఉంటుంది. కానీ కొద్దిగా పాలైనా టీలైనా మనం ఇంటేక్ వాడితే కాల్షియం పెరగడానికి, బోన్ డెన్సిటీ ఉండే వాళ్ళకి యూస్ అవుతుంది. మీన్స్ బాక్యూపమ్ అనేది సైంటిఫిక్ నేమ్. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ఇంక్రీజింగ్ మెమరీ, కాన్సన్ట్రేషన్, ఐక్యూ పవర్ అలా యూస్ అవుతుంది. కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళకు అల్షిమేస్ రాకుండా స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల జుట్టు ఊరిపోతుంది కదా, దానికి కూడా యూస్ అవుతుంది. బ్రహ్మి, అలోవెరా, హైబిస్కస్ అవన్నీ మిక్స్ చేసి హెయిర్ ఆయిల్ కూడా యూస్ అవుతుంది. కానీ ఇది పౌడర్ చేసి ఇంటేక్ వాడితే మెమరీ, కాన్సన్ట్రేషన్, ఐక్యూ పవర్ అలా వాడవచ్చు. చూడండి, దిస్ ఇస్ పెప్పర్ ప్లాంట్. దీనికి ఏదైనా ఒక చెట్టు సపోర్ట్ కావాలా. మిరియాలు మీరు వాడితే బ్లాక్ పెప్పర్, అదిగో ఇప్పుడు అక్కడ పచ్చి కాయలు ఉంది, పచ్చి మిరియాలు, అది అదిగో గ్రీన్. ఇది పండితే ఇప్పుడు పచ్చివి కదా, ఇది పండితే రెడ్ కలర్ అవుతుంది. అప్పుడు మనం ఎండబెడితే బ్లాక్ పెప్పర్. ఇది పండినాకు ముందు పచ్చివి మనం డ్రైయర్ చేసుకుంటే గ్రీన్ పెప్పర్. ఇది పండితే రెడ్ కలర్ అవుతుంది. 2-3 days వాటర్ సోక్ చేసి స్కిన్ రిమూవ్ చేసి ఎండబెడితే వైట్ పెప్పర్. అదేమో ఇట్ ఇంక్రీజ్ ద ఐ పవర్ ఆల్సో. మూడు ఒకే ఒక కాయ నుంచి 3 types పెప్పర్, బ్లాక్, గ్రీన్, వైట్. ఇది ఒక మెడది మెచ్యూర్ అయితే స్వయంగా ఓపెన్ అవుతున్నాను. అప్పుడు దాని లోపల జాజి పువ్వు, జాజికాయ 2 మసాలా, బిర్యానీ గరం మసాలా పర్పస్ అలా యూస్ అవుతుంది. జాజికాయ కొద్దిగా రబ్ చేసి చిన్నపిల్లలకి ఇస్తాను అనుకో, వర్మ్స్ రిమూవ్ అవుతుంది. స్టమక్ పెయిన్ కూడా యూస్ చేయొచ్చు. ఇంకా 90-80+ ఉన్నాయి వాళ్ళకు, నిద్ర లేదనే వాళ్ళు కూడా జాజికాయ మంచిది, మెడిసిన్ పర్పస్ కూడా యూస్ అవుతుంది. రూట్లో వస్తుంది ఇలాచికాయ, కాడము, టేస్ట్ చేసి చూడవచ్చు. ఇది సైజ్ పెద్దది కాదు, అంటే మనం కెమికల్ ఫర్టిలైజర్స్ ఏం యాడ్ చేయలేదు, ఎందుకు సైజ్ పెరగలేదు, కానీ న్యాచురల్ ఉంది. ఇన్సులిన్ బ్రాండ్ అయితే డయాబెటీస్ ఎప్పుడైనా క్యూర్ కాదు. వి కాంట్ క్యూర్ డయాబెటిక్. ఏదైనా మెడిసిన్ మనం తిని చూస్తే క్యూర్ కాదు, బట్ కంట్రోల్ చేసడానికి. ఇక్కడ ఏం చేసినంటే కోస్టస్పాది, ఇది సైంటిఫిక్ పేరు కోస్టస్పాది ఆకు, ఏగనాయగం, చక్కెర కొల్లి, కిలోయి స్టెమ్, బిల్వ ఆకు, అదన్నీ మిక్స్ చేసి ఒక పౌడర్ ఒక క్యాప్సూల్ తయారు చేసిన. అది ఎవరికైనా డయాబెటీస్ ఉంటే ఫస్ట్ మనం డయాబెటిక్ లెవెల్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళు వాడిన టాబ్లెట్ అయితే టాబ్లెట్, ఇన్సులిన్ అయితే ఇన్సులిన్తో పాటు ఇది యూస్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 15 days తర్వాత రీచెక్ చేస్తే కొద్దిగా డౌన్ అవుతుంది. అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్కి డోసే తగ్గించి ఇది యూస్ చేయొచ్చు. ఇది ఏం చేసినంటే ఇట్ స్టిమ్యులేట్ pancreas టు ప్రొడ్యూస్ ఇన్సులిన్. సో డయాబెటీస్ కంట్రోల్ చేసడానికి క్యూర్ కాదు, కానీ డైలీ మనం యూస్ చేసిన టాబ్లెట్తో పాటు ఇన్సులిన్తో పాటు ఫస్ట్ డయాబెటిక్ రెటినోపతి అలా కళ్ళు చూపులకు ప్రాబ్లమ్ వస్తుంది. సెకండ్ క్రియాటిన్ లెవెల్ పెరిగి కిడ్నీ ఫెయిలర్ అవుతుంది. థర్డ్ డయాబెటిక్ న్యూరోపతి ఇలా వేర్స్ అన్ని వీక్ అవుతుంది. కానీ దీనిలో సైడ్ ఎఫెక్ట్ లేదు, క్యూర్ కాదు, బట్ కంట్రోల్ చేసడానికి ఎవరికైనా ఉంటే వాళ్ళకు వాడవచ్చు. అలా సైంటిఫిక్ నేమ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ హై బీపీ ఆర్ కొలెస్ట్రాల్. ఎవరికైనా బీపీ కూడా క్యూర్ కాదు, బట్ కంట్రోల్ చేసడానికి. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు ఈ మెడిసిన్ మనం ఇంటేక్ వాడితే మన శరీరంతో వచ్చేసిన బాడ్ కొలెస్ట్రాల్, LDL రిమూవ్ చేసి గుడ్ కొలెస్ట్రాల్, HDLని స్టేబుల్ చేశానమాట. అందుకు సర్వ సుగంధి ఏమున్నాయి. ఈ ఆకు ఉందేననుకో, డైరెక్ట్ ఈ ఆకు ఎనీ టైప్ ఆఫ్ వెజిటబుల్, నాన్ వెజ్లు వేసుకోవచ్చు. అదర్వైజ్ దీనికి సీడ్స్ ఉంది, అది మనం మిక్సీలో గ్రైండ్ చేసి లాస్ట్ స్టేజ్లో ఇలా స్మెల్ చూడండి, లాస్ట్ ఒక పింక్ లాయిసెస్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ రుమాటిక్ ఆర్థరైటిక్ పెయిన్, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, అలాగే ఆర్థరైటిక్ అయితే ఒక డిసీజ్ కాదు, ఏజ్ వల్ల వస్తుంది. సైనోవల్ ఫ్లూయిడ్ తక్కువ తర్వాత మొగాలు నొప్పి, జాయింట్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఆర్ ఎక్సలెంట్ ఫర్ మసాజింగ్ ఫ్రోజన్ షోల్డర్స్, స్పాండిలోసిస్, ఇక్కడ L1 L2 గ్యాప్, డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సయాటికా. కొంతమందికి ఏమో రెస్ట్లెస్ వర్క్ అయితే రాత్రి నిద్రపోయిన టైంలో మసిల్ క్రాంప్స్ వస్తుంది. అలా మసిల్ క్రాంప్స్ అన్ని రుమాటిక్ హీలర్ అలా యూస్ అవుతుంది. దీంతో పాటు డ్రమ్ స్టిక్ తెలుసు కదా, మొరింగా ఒలిఫేరే బార్క్, చిత్తరెత్త, జింజలి ఆయిల్, సిరాకోడు, అలా మెడిసిన్తో మిక్స్ చేసి ఆయిల్ తయారు చేసిన అది మనం అప్లై చేసుకోవాలి. ఎక్కడ నొప్పులు ఉండో అక్కడ మసాజ్ చేసి ఒక 20 minutes తర్వాత కొద్దిగా వేడి నీళ్ళతో స్టీమ్ చేయవచ్చు. పాత నొప్పులు అయితే 90 days అలా చేసుకోవాలా. ఇప్పుడు ఉండే నొప్పులు అయితే జస్ట్ 30 days, అది చాలు. కానీ వితిన్ 1 weekలో యూ క్యాన్ సీ ద రిజల్ట్. అది ఆపేయకుండా మనం మసాజ్ చేస్తే పర్మనెంట్గా క్యూర్ చేయవచ్చు. ఆకు ఏమో బిర్యానీ ఆకు, బే లీఫ్ అండ్ సినమన్ 2 ఒకటే. ఫర్ బిర్యానీ గరం మసాలా పర్పస్ ఇక్కడ హెయిర్ డైకి అంటే ఇప్పుడు ఏజ్కి ముందు వైట్ హెయిర్స్ వస్తుంది కదా, లాక్ ఆఫ్ మెలానీ తక్కువ తర్వాత వైట్ హెయిర్స్ వస్తుంది. దానికి మనం వర్జిన్ కోకోనట్ ఆయిల్ చిన్న ఆకు వేసుకొని జుట్టు కాదు స్కాల్ప్ని మసాజ్ చేస్తే ఇప్పుడు ఉన్న వైట్ హెయిర్స్ ఏం చేయలేదు, మనకు వచ్చిన హెయిర్ బ్లాక్ అయి వస్తుంది. సో వీ కెన్ స్టాప్ ప్రీమచ్యూర్ హెయిర్కి. ఇది బ్రింగరాజ్ మీన్స్ కేస్ రాజ్ అంటది. దాంతో థిక్ ఆయిల్ వస్తుంది బ్లాక్ కలర్, దానివల్ల హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ యూస్ అవుతుంది. అదేమో కాఫీ, అదిగో కాఫీ కాయలు ఉంది అక్కడ, పచ్చివి ఉన్నాయి, రెడ్ పండినది కూడా ఉంది. కాఫీ తాగుతారా మీరు?
ఎలా కాఫీ వాడతారు? నెస్కాఫే బ్రూ. అదొక 2-3 డేస్ ఓపెన్ చేస్తే గట్టిగా అవుతుంది కదా, అది మనం డైలీ తాగుతారు అనుకో గ్యాస్ట్రిక్ కాన్స్టిపేషన్ అలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసి. కానీ ప్యూర్ కాఫీ కూడా మనం ఎన్ని సమస్యలైనా ఓపెన్ చేస్తే గట్టిగా కావలేదు, అంటే దానిలో మిక్స్ లేదు. నెస్కాఫే బ్రూ డైలీ తాగుతారు అనుకో గ్యాస్ట్రిక్ కాన్స్టిపేషన్ అలా వస్తుంది, అది ఓపెన్ చేస్తే గట్టిగా అయిపోతుంది. ఇది అలా కాదు, ఎందుకంటే దానిలో మిక్స్ లేదు, ఓన్లీ కాఫీ బీన్స్ రోస్ట్ చేసి పౌడర్ చేసి కాఫీ పౌడర్. రెగ్యులర్ మెన్స్ట్రక్షన్, వైట్ డిశ్చార్జ్, హార్మోన్ వేరియేషన్, యూట్రస్ స్ట్రెంగ్త్, నార్మల్ డెలివరీ, మెనోపాజ్ అయిన వరకు బాడీ ఓవర్ హీట్ అవుతున్నాడు, బాడీ హీట్ రెడ్యూస్ చేసి యూరినరీ ఇన్ఫెక్షన్ ఆల్సో వీ క్యాన్. సదావరి, అశ్వగంధ మీన్స్ జెంట్స్ లేడీస్ బోత్ వీ క్యాన్. సో స్ట్రెంగ్తన్ చేసడానికి ఇమ్యూనిటీ బూస్టర్ అలాగే. అశోగా ఫ్లవర్, సరాకు ఎందుకంటే అదేమో యూట్రస్ స్ట్రెంగ్త్, నార్మల్ డెలివరీ అలా. చెరువుల మీన్స్ బాడీ హీట్, ఇదన్నీ మిక్స్ చేసి మెడిసిన్ తయారు చేసి. కానీ ఒరిజినల్ డూప్లికేట్ తెలియదు కదా. ఒరిజినల్ మీన్స్ ఇది ఇక్కడ ఒక కన్ను కనిపిస్తుంది, కన్ను అలాగే ఒక కన్ను అలా కనిపిస్తుంది, అది పైన ఉంది, చాలా కన్ను ఉంది. ఈ చెట్టు పైకి వరకు అలా కన్ను ఉంది. కన్ను సింబల్ ఎందుకంటే రియల్ రుద్రాక్ష ట్రీలు బోర్డ్ శివ తేడా ఉన్నాయి అనమాట. పైన ఉంది కాయ, ఆ కాయ మనం పైకి వెళ్ళి కోసుకోవాలా. ఈ ప్రాసెస్ కొంచెం ఉంది చాలా. కానీ కాయ ఒరిజినల్ డూప్లికేట్ తెలియదు కదా. ఒక కోయిన్ పెట్టు, పైన రుద్రాక్ష, ఇంకొక కోయిన్ జస్ట్ టచ్ చేస్తే ఇది ఒరిజినల్ అయితే రొటేట్ అవుతుంది, అంటే ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. అలాంటివి రుద్రాక్ష మనం ఇక్కడ వేసుకుంటే హై బీపీ ఉన్న వాళ్ళకు మంచిదే. బిజినెస్ ప్రోగ్రెస్, బ్లాక్ మ్యాజిక్, ఓవరాల్ తెలుసు కదా, నెగటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఎనర్జీ కూడా యూస్ అవుతుంది. ఒకవేళ మనకు వేర్ చేయడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే చూడు, పూజా రూమ్లో ఒక గ్లాస్ వాటర్ రుద్రాక్షం పెట్టి పొద్దున అందరికీ వాటర్ తాగవచ్చు, అలా కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఫస్ట్ లీఫ్ ఈస్ యూస్డ్ ఫర్ వైట్ టీ, సెకండ్ లీఫ్ ఈస్ యూస్డ్ ఫర్ గ్రీన్ టీ, థర్డ్ లీఫ్ ఈస్ యూస్డ్ ఫర్ టీ పౌడర్. బాకీ కిందది ఏం యూస్ ఉండలేదు, మళ్ళీ కొత్త వస్తుంది యూస్ అవుతుంది. ఇదేమో కర్పూర తులసి. దీనిది ఆయిల్ తీసుకొని మనం ఇలా మెషప్ చేసుకొని ఇక్కడ సెంటర్ పోర్షన్ ఆఫ్ ద హెడ్ లో 3 drops, ఫోర్గెట్ 2 sides, బిహైండ్ పల్స్ పాయింట్ ఉన్నాయి కదా అక్కడే మసాజ్ చేసుకోవాలి. జస్ట్ ఇలా మసాజ్ చేస్తే చాలు. ఫర్ హాఫ్ ఎ డే మైగ్రేన్, సైనసైటిస్ అయితే మాత్రం ఇక్కడ రాయాలి. మైగ్రేన్ ఉంటే బిఫోర్ సన్ రైజ్ అండ్ ఆఫ్టర్ సన్సెట్. టైమింగ్స్ పొజిషన్ మనం చూసుకోవాలి. ఇది జస్ట్ ఇన్స్టంట్ రిలీఫ్ ఫర్ హెడ్ ఏక్ అయితే మనం ఇలా రోల్ ఆన్ చేసుకోవాలి. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది ఇక్కడ రాసుకోవచ్చు. ఈ ట్రావెల్ సిక్నెస్, మోషన్ సిక్నెస్, వామిటింగ్ టెంప్టేషన్ ఇక్కడ రాసుకొని మనం ఇలా స్మెల్ చూసుకోవాలి. నాకు కొద్దిగా టేస్ట్ చేసి చెప్పండి, ఏం టేస్ట్ వచ్చిందండి? కాదు, కొద్దిగా కొలిస్తే తెలుస్తుంది ఏం టేస్ట్ వచ్చింది. లవంగం టేస్ట్, పర్ఫెక్ట్ లవంగం టేస్ట్ వచ్చింది కదా. లవంగం ఘాటుగా ఉంది, అంటే ఈ ఆకు మనం యూజ్ చేయలేదు. ఒక చెట్టు చూపించింది లవంగం అని చెప్తే మీకు ఐడియా తెలియదు కదా. ఇది లవంగం ట్రీ, దీనిలో ఇప్పుడు కాదు December to March మంత్ అండ్ ఓపెన్ టు ఫ్లవర్ ఇలాగ మొగ్గ, అది మనం ట్రై చేస్తే లవంగా అవుతుంది. కానీ మీకు అక్కడ వచ్చినవి బ్లాక్, ఇది విత్ ఆయిల్ ఉంది, ఎందుకు ఇలా ఘాటు వస్తుంది. పల్లె నొప్పులకు వేసుకోవచ్చు, బిర్యానీ గరం మసాలా పర్పస్ వస్తే. ఇదేమో పచ్చుకొని నీళ్ళు ఇప్పుడు వెళ్ళి అంటే ఫర్ వెరికోస్ తెలుసా, కాలిలు, తైసులు, నరాలు బయటికి కనిపిస్తుంది. అదేమో బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా నరాలు అట్లా బయటికి కనిపిస్తుంది. దానికి మనం సర్జరీ చేసి చూసుకో, మెడిసిన్ తిని చూసుకో, మనకే రిజల్ట్ ఉండలేదు. అంటే లోపల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ వేలు వస్తే క్లియర్ అవుతుంది. అందుకు ఇక్కడ ఒక ఆయిల్ ఉంది, అదేం చేయాలంటే కింద నుంచి పైనకి రాయాలి. జాయింట్ పెయిన్, బ్యాక్ పెయిన్ అయితే పైన నుంచి కిందకి రాసేసి వదిలేసుకోవాలి. బట్ వెరికోస్ పెయిన్ అయితే కింద నుంచి పైనకి. దెన్ ఇట్ స్టిమ్యులేట్ ద బ్లడ్ నర్వ్స్, ఇట్ ఇంక్రీస్ బ్లడ్ సర్క్యులేషన్. ఆ లోపల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ వేలు వస్తే మాత్రం అది క్లియర్ అవుతుంది. ఫర్ వెరికోస్ పెయిన్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి వాడచ్చు ఉంది. ఇది అశ్వగంధ. అశ్వ మీన్స్ హోల్స్ అండ్ డూ ఎవ్రీథింగ్, ఒక కింగ్ ఆఫ్ ద హెర్బల్ ప్రొడక్ట్, ఆయుర్వేదిక రాజా అని అంటది. అంటే ఆ రూట్లో మెచ్యూర్ అయ్యే టైంలో ఫోర్ స్మెల్ వస్తుంది. దానికి ఫోర్స్ పవర్, ఆల్ ఓవర్ ద బాడీ స్ట్రెంగ్త్, స్టామినా, ఇమ్యూనిటీ బూస్టర్, మసిల్ పవర్, బోన్ స్ట్రెంగ్త్, ఆర్ ఇట్ కెన్ ప్రివెంట్ క్యాన్సర్ ఆల్సో. కీమో చేసి వచ్చిన వాళ్ళకు న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ అలా యూస్ అవుతుంది. మనకు టైర్నెస్, వీక్నెస్ కాకుండా ఎనర్జెటిక్ అలా యూస్ అవుతుంది. రూట్ ఈస్ యూస్డ్ ఫర్ జెంట్స్, స్టెమ్ ఈస్ యూస్డ్ ఫర్ లేడీస్, లీఫ్ ఈస్ యూస్డ్ ఫర్ యాంటీ స్ట్రెస్, మసాజ్ ఆయిల్ ఆర్ స్నోరింగ్ సౌండ్. సో అశ్వగంధ మల్టీ పర్పస్ యూస్ అవుతుంది అనమాట. అలా వాడవచ్చు. ఇది తిప్పలి, త్రిఫల అన్ని మిక్స్ చేసి ఫర్ గ్యాస్, అసిడిటీ, డైజెషన్ పర్పస్. అసిడిటీ ఎక్కువ పెరిగితే చెస్ట్ బర్నింగ్, హార్ట్ బర్నింగ్ అలా అవుతుంది. ఆర్ ఇన్ డైజెషన్ అండ్ డీటాక్సిఫికేషన్, కొంతమందికి డైజెషన్ ప్రాపర్ వే లేదనుకో, మౌత్ అల్సర్, స్టొమక్ అల్సర్ అలా అవుతుంది కదా, దానికి ఇది యూస్ అవుతుంది. ఇదేమో వాదం గొల్లి. వాద్ మీన్స్ ఆర్థరైటిక్, కొల్లి మీన్స్ కిల్లర్ ప్లాంట్. ఆర్థరైటిక్ మీన్స్ ఒక డిసీజ్ కాదు, ఏజ్ వల్ల వస్తుంది. మన శరీర లోపల సైనోవిల్ ఫ్లూయిడ్ తక్కువ తర్వాత లోపల ఫ్రిక్షన్ అవుతుంది, డ్రైనెస్ వస్తుంది, దానివల్ల నొప్పులు స్టార్ట్ అవుతుంది. దానికి ఎక్స్టర్నల్ అప్లికేషన్ యూస్ అవుతుంది. ఇదేమో టోర్చ్ జిన్సర్ లిల్లీ ప్లాంట్. ఇది ప్లాస్టిక్ కాదు, ఇది కూడా మన కుంకుమాది తైలం నేను చెప్పింది కదా, కన్నుకి ఇలా వచ్చేసిన బ్లాక్ మార్క్స్, పిగ్మెంటేషన్ అదన్నీ పోవడానికి. నైట్ సిరం అలా వాడవచ్చు. టోర్చ్ జిన్సర్ లిల్లీ ప్లాంట్. దిస్ వన్ ఆల్సో వన్ ఆఫ్ ఇంగ్రీడియంట్ ఫర్ ఫేస్. కాదు, మన శరీరంకి వచ్చేసిన ఎక్స్ట్రా పార్ట్ ఒకటే. లేడీస్ బట్టక్స్, థైస్లు, జెంట్స్ స్టొమక్ వచ్చేసిన ఈ మెడిసిన్ మనం ఇంటేక్ వాడితే ఫస్ట్ 1.5 month లోపల మెటబాలిజం ఇంక్రీజ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ని బర్న్ చేసి యూరిన్ తో పాటు సెట్టింగ్స్ పాటు పోతుంది. సో స్లిమ్ కాదు, ఓన్లీ ఎక్స్ట్రా పార్ట్. దాంతో పాటు మన శరీరంకి వచ్చేసిన బాడ్ కొలెస్ట్రాల్ ఏంటి అది కూడా రిమూవ్ చేయవచ్చు. మినిమం 40 days కంటిన్యూస్గా 40 days కాదు 4 months కంటిన్యూస్గా వాడితే 4 to 8 kg ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయవచ్చు. బట్